ఇన్నాళ్ళకి ముస్లిం సోదరులు ఒక నిజం మాట్లాడారు. రాహుల్ గాంధీ జర్మనీలో పర్యటించడం కావచ్చు, అలాగే ప్రియాంక గాంధీ ఇప్పుడు అమెరికాకి వెళ్ళబోతుంది కదా, ఆ పర్యటన గురించి కావచ్చు, వీళ్ళందరూ కూడా దేశ వ్యతిరేకుల్ని కలుస్తున్నారు అని. దేశ వ్యతిరేకుల్ని కలవడం అంటే జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళని కలవడం. జార్జ్ సోరోస్ ఈ దేశానికి ఎంత వ్యతిరేకమో అందరూ చూశారు. రాహుల్ గాంధీ వీళ్ళని కలిశాడు. అలాగే ప్రతి దగ్గర కూడా భారతదేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా అమెరికా వెళ్తుంది. అమెరికాలో కూడా ఇలాంటి పరిస్థితులే తీసుకొస్తారు. ఈ విధంగానే దేశ ద్వేషుల్ని కలిసి దేశ పరువు తీసేస్తున్నారంటూ షాజియా ఇల్మీ కూడా ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు. సయ్యద్ జాఫర్ ఇస్లాం అలాగే షాజియా ఇల్మీ వీళ్ళిద్దరూ కూడా బీజేపీకి చెందినటువంటి నాయకులు. అందువల్ల వీళ్ళు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏదేమైనా సరే అది ఒక శుభపరిణామం. మనసు నుంచి వచ్చిందా లేదా పక్కన పెడితే ఖచ్చితంగా రాహుల్ గాంధీని అందరూ కూడా వ్యతిరేకించాలి. ఈ దేశంలో ఉన్నటువంటి వారందరూ రాహుల్ గాంధీ విధానాలు వ్యతిరేకించాల్సిందే. 247 సార్లు ఇప్పటి వరకు విదేశాల్లో పర్యటించాడు 2015 నుంచి ఇప్పటి వరకు. అన్ని పర్యటనలు కూడా ప్రైవేటు పర్యటనలే, ఎందుకంటే అతన్ని ఎవరు కూడా గవర్నమెంట్ నుంచి ఆహ్వానం పాకరు ఆయనకి. అయితే ఇన్ని పర్యటనలో కూడా ప్రతి దగ్గర కూడా ద్వేషానికి సంబంధించి విరుద్ధంగానే మాట్లాడాడు. దేశ ద్వేషుల్ని కలిశాడు. ఈయన మాట్లాడేటప్పుడు కూడా అదే విధంగా మాట్లాడాడు. అదే విషయాన్ని ఈరోజు తన సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ పెట్టడం అనేది ఇప్పటికైనా మన హిందువులు తెలుసుకోవాలి కాంగ్రెస్ అంటే ఏంటనేది. వాళ్ళే చెప్తున్నారుగా, ఇంత ద్వేషులు వీళ్ళు భారతదేశానికి చాలా ప్రమాదకరం అని చెప్తున్నారు. షాజియా ఇల్మీ, సయ్యద్ జాఫర్ ఇస్లాం వీళ్ళు చెబుతున్నటువంటి మాటలైనా కనీసం హిందువులు చెవికెక్కించుకోవాలి. వీళ్ళు ఎంత పెద్ద ప్రమాదకరం.